ఇప్పుడు అరణ్య పర్వంలో ఒక విశేషమైన మాట వినండి. మనం ఇవాళ సమాజంలో పెద్దగా పీడిస్తున్న సమస్య, వస్తున్న సందేహం ఒకటి ఉంది. దానికి భారతం సమాధానం చెప్పింది. హింస అహింస మధ్యలో పెద్ద చర్చ నడుస్తుంది. శాకాహారం మాంసాహారం మధ్యలో కూడా చర్చ నడుస్తుంది. రాజ్యహింస మధ్యలో కూడా చర్చ నడుస్తుంది. ఎన్కౌంటర్ల గురించి కూడా చర్చ నడుస్తుంది. తీవ్రవాదుల్ని కాల్చి చంపినా చర్చ నడుస్తుంది. మానవత్వ హక్కులు ఉన్నాయి, వాళ్ళని పూర్తిగా విచారించాలి, మొత్తం 100 ఏళ్ళు సమయం ఇవ్వాలి. ఈలోపు వాడే పోతాడు, గొడవ లేదు. ఇంకెందుకు తుపాకీ, ఎందుకు ఆయుధం, ఎందుకు రాజ్యం, ఎందుకు ఇక్కడ? దానికి అరణ్య పర్వంలో ధర్మవ్యాధుల కథలో సమాధానం ఉంది. ధర్మవ్యాధుడు బోయేవాడు. పెట్టెలను వేటాడినా వేటాడకపోయినా అతను మాంసం కొట్టు ఉంది, కసాయి వాళ్ళు అంటారు. ఆయన ఆ కొట్టు వ్యాపారం పెట్టాడు, అమ్ముకుంటున్నాడు, మాంసం అమ్ముకుంటున్నాడు. కౌశికుడు బ్రాహ్మణుడు, మహాపండితుడు, కానీ ఆయన అహంకారి. అహంకారం ముఖ్యం, నీ పాండిత్యం బ్రాహ్మణత్వం ముఖ్యం కాదు ఇక్కడ. ఆయన అహంకారం తగ్గిపోవాలి కాబట్టే ఇల్లాలు, భిక్ష వేసిన ఇల్లాలు పోవయ ధర్మవ్యాధుల కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోమంది. అది భారత జాతి. కులానికి ప్రాధాన్యం ఇవ్వలేదు మన ఇండియా, గుణానికి ప్రాధాన్యం ఇచ్చింది ఖచ్చితంగా. బ్రాహ్మణ కులంలో పుట్టిన ఒక పండితోత్తముడిని తీసుకెళ్ళి ఒక కసాయివాడి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి నేర్చుకో ధర్మం ఏందండి. ఆ కౌశికుడు నేను సిగ్గుపడలేదమ్మా. అతను ఔన్నత్యానికి మనం సంతోషించాలి. నేను వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి అనలేదు. అక్కడ కూర్చొని అనేక ధర్మాలు తెలుసుకున్నాడు. ధర్మవ్యాధ నీకింత వైభవం ఎలా పట్టింది? మాంసం అమ్ముకోవడం వల్ల ఇంత లాభం రాదే, ఇంత బంగారం అది రాదే, ఇంట్లో బంగారం ఉంది, ఐశ్వర్యవంతుడు, ఇంత ఐశ్వర్యం నీకు ఎలా పట్టింది అంటే, నేను దానికి సమాధానం చెప్పేదేముందో, లోపలికి రా అన్నాడు. తల్లిని తండ్రిని అతను బంగారపు ఊయలలో కూర్చోబెట్టి ఊపుతున్నాడమ్మా, అందువల్ల అతనికి ఐశ్వర్యం పట్టింది ధర్మవ్యాధి. సరిగ్గా యక్ష ప్రశ్నల్లో ధర్మరాజు చెప్పిన మాట, కింస్విత్ గురుతరం భౌమేహే మాతా గురుతరం భౌమేహే. భూమండలం కంటే గొప్పది ఏది, బాధ్యత కలిగింది ఏది, బరువైనది ఏది అంటే తల్లి అని చెప్పాడు ధర్మరాజు. తల్లిని ప్రేమగా చూసుకుంటే భూమండలంలో ఉండే తీర్థాలన్నీ తిరిగినట్టే, వేరే ఏం చేయక్కర్లా. తల్లి చేత కన్నీళ్లు పెట్టించామంటే నువ్వు 100 మందికి భూమండలం కలిపి దానం చేసినా అది పాపం కింద లెక్క, అది పుణ్యం కాదు. అది కింస్విత్ గురుతరం భూమేకి మాతా గురుతరం భూమేకి. భూమి కంటే గురుతరమైన బాధ్యత ఏది అంటే తల్లి అన్నాడండి. ఎందుకంటే భూమి కంటే గొప్ప తల్లి. కింస్విత్ ఉచ్చతరం చఖాత్. ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది? నపుంసకలింగంలో అడిగాడు ప్రశ్న. వ్యాకరణం తెలిసిన పెద్దల కోసం చెబుతున్నా. ధర్మరాజుకు సమాధానం దొరికే విధంగా అడగలేదు. ప్రశ్నలు నపుంసకలింగంలో ఉన్నాయి, జవాబులు స్త్రీలింగంలో ఉన్నాయి, పుల్లింగంలో ఉన్నాయి. అంటే ధర్మరాజు ఆలోచించి చెప్పాడు, కానీ ఇచ్చిన ఛాన్స్ను బట్టి ఉపయోగించి చెప్పలేదు. కౌను బనేగా కరోడుపతి కాదు ఇది. నిష్కల్మషంగా లోపల నుంచి దూసుకుని వచ్చాయి జవాబులు. ఎవరిని అడగలేదు ఇక్కడ. ఏ కితాబులో దొరుకుతుంది ఈ ప్రశ్నకు జవాబు అనే ఆరుద్ర గారి మాట కాదు ఇది. హృదయం నిష్కల్మషంగా ఉంటే జవాబులన్నీ నీ గుండెల నుంచి వస్తాయి. వంకర మాట మాట్లాడేవాడు ఆలోచించుకోవాలి, కానీ ముక్కుసూటిగా మాట్లాడేవాడు ఆలోచించుకునే పనేం లేదు. ఇక్కడ ఉన్నదే మాట్లాడతాడు వాడు. భూమి కంటే ఉన్నతమైంది ఏది అంటే తల్లి అన్నాడు. ఆకాశం కంటే ఉన్నతమైంది ఏది అంటే ఏది అని చెప్పలా. పితా ఉచ్యతరశ్చఖా. తండ్రి ఆకాశం కంటే ఉన్నతుడైన వాడు. ఎందుకంటే ఆకాశం వర్షిస్తుంది, తండ్రి శ్రమపడి డబ్బు తీసుకురాబట్టి ఇంట్లో నడుస్తోంది. ఇక్కడ పిల్లలకి తిండి దొరుకుతోంది, చదువు దొరుకుతోంది. అటువంటి తండ్రిని ఎలా గౌరవించాలి? ఆకాశాన్ని గౌరవించినంత ఉన్నతంగా గౌరవించాలి. ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి. ఇంకో మాట చెప్పాడు, మా ఎక్కడా సంస్కృతి ఎవరికి అన్యాయం చేయాల. ధర్మరాజును యక్షుడు అడుగుతాడు, కింస్విత్ దైవకృత సఖా. సహజంగానే మనిషికి దైవకృప వల్ల లభించిన స్నేహితుడు ఎవరయ్యా అని అడిగాడు. పుల్లింగంలో అడిగాడు. ధర్మరాజు ఏం చెప్పాడంటే భార్యా దైవకృత సఖా అన్నాడు. భార్యను మించిన స్నేహితుడు ఏ మనిషికి ఉండరు అన్నారు. మగాడు ఎప్పుడైనా కష్టం ఉన్నా సుఖం ఉన్నా భార్యకి చెప్పాలి. ఒక శుభవార్త ఉంది అంటే తనంతట తాను ఫోన్ చేసి భార్యకి చెప్పాలి. చెప్పడమే కాదు, నువ్వు కారణం దీనికని చెప్పాలి. అంతేగాని ఎవరో ఫ్రెండ్స్ పార్టీలు అన్నీ అయిపోయి అర్ధరాత్రి 11ంటికి ఇంటికి వెళ్ళాక తెలిసే ఉంటుందని చెప్పలా. ఇంతకంటే దరిద్రుడు లేడు ఇక్కడ. తెలిసే ఉంటుందని చెప్పలేదా? ఆడు చెప్తాడేమో, ఆడెవడా చెప్పడానికి, నువ్వు మొగుడైన తర్వాత. ఈ మాటలు కాదని మాట్లాడాల్సి. మేము బిజీగా ఉన్నా. ఏం బిజీ? భార్యతో మాట్లాడలేనంత బిజీయా? ఎంత బిజీగా ఉన్నా చేయాల్సిందేనండి.
ముందు శుభవార్త మనం చెబుతాం. అలాగే కష్టం వచ్చిందమ్మా, లోకంలో ఎవరికి చెప్పకండి, భార్యలు కూడా అంతే, ఎవరికి చెప్పకండి. పుట్టింటికి కదమ్మా ఫోన్ చేయాల్సింది. భర్తతో అనుబంధం పెంచుకోండి దయచేసి. కూడా ఇంత కష్టం అవుతుందని చెప్పండి అమ్మా, కాపాడిన మొగాడు ఎవడో ఉండడమ్మా, రావణాసురుడు తప్ప. మగాడు అన్నవాడు కరుగుతాడు వెంటనే. అయ్యో నా భార్య నాకు చెప్పింది, సహజంగా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తుంటుంది, అత్తమానం ఏమిటో వచ్చేవాడు నా ఊళ్ళో పడుకుంది అని కూతుర్ని లాలించినట్టు భర్త లాలిస్తాడమ్మా. భర్త కష్టం వస్తే భార్యకి చెప్పుకుంటే తల్లి లాలించినట్టు లాలిస్తుంది. భార్యాభర్తల మధ్యలో సంబంధం ఒక వయస్సు దాటాక తల్లి తండ్రిలో ఉండాలి. ఇంకా మా అమ్మ మా అమ్మాయి మా నాన్న వాళ్ళు ఇచ్చే సలహాలు వేరుగా ఉంటాయమ్మా, మమకారాలు వేరు, భర్త బాధ్యత వేరు. భర్త అయినా సరే ఆఫీసులో అవమానం జరిగింది, వ్యాపారంలో నష్టం వచ్చింది, చెప్పవలసింది ముందు భార్యకి. నీకు ఎందుకయ్యా అసలు నీ పౌరుషం నీకు తెలియదు, చేసుకుంది కానీ ఇంకో వ్యాపారం ముందు సుఖంగా 2 రోజులు పడుకో అసలు అని ఆవిడ వండి పెట్టేస్తుందమ్మా. అలా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే దైవం ఇచ్చిన స్నేహితులు ఎవరంటే భార్య. ఇప్పుడు అన్ని సంబంధాలని భారతం గౌరవించిందా లేదా? ధర్మసూక్ష్మం ఏది అంటే 100 తీర్థాలు తిరగడం కంటే తల్లికి సేవ చేయమంది, 100 మందికి నమస్కారం చేయడం కంటే తండ్రిని పోషించి జాగ్రత్తగా గౌరవంగా చూసుకోమని చెప్పింది. 100 మందితో స్నేహం చేయడం కంటే చేసే స్నేహం ఏదో పెళ్ళాంతో చేయవయ్యా, ఊళ్ళో వాళ్ళతో దేనికయ్యా అని చెప్పింది. ఇంకా ఆశ్చర్యకరమైన మాట, మనిషి తనంత తాను నిలబడే విధంగా చెప్పింది భారతంలో. అరణ్యపర్వం యక్ష ప్రశ్నల ఘట్టం. యక్షుడు అడుగుతాడు, ధర్మరాజా చాలా చక్కని సమాధానాలు చెబుతున్నావయ్యా, ఒళ్ళు పులకించిపోతోందయ్యా. కిం కేన ద్వితీయవాన్ భవతి, మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది ఏమిటి అని అడిగాడు. ఎవరైనా భార్య అంటారు, భర్త అంటారు, ఏదో అంటారు. ధర్మరాజు ఎవరాడో తెలుసా? ధైర్యం ధృత్యా ద్వితీయవాన్ భవతి. గుండె ధైర్యం ఒక్కటే మనిషికి జీవితాంతం తోడుగా ఉంటుంది, ఇంకేది తోడుగా ఉంటుంది. అంటే మన సంస్కృతి చూడండి, తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, భార్యని ప్రేమించు, అయినా సరే నీ మీదే నువ్వు ఆధారపడు, నీ ధైర్యం మీదే నువ్వు ఆధారపడు. వారెవరి ధైర్యాలు మనకు కాపాడు. అటువంటిది తల్లి తండ్రిని ధర్మవ్యాధుడు అలాగే ఉయ్యాల మీద కూర్చోబెట్టి గౌరవించి ఊపాడండి. బంగారపు ఉయ్యాల, వాళ్ళకి పాదసేవ చేస్తున్నాడు. చెప్తూ ఆయన అన్నాడు, మా అమ్మా నాన్నను చూసావు కదా, అంత ప్రేమగా వాళ్ళు ఉన్నారు అంటే నేను సేవిస్తున్నానయ్యా, నా ధర్మం నేను చేస్తున్నా, అందుకే నాకు ఐశ్వర్యం పట్టింది అన్నాడు. యువతరం దయచేసి గమనించండి, తల్లిదండ్రులకి సేవ చేస్తేనే ఐశ్వర్యం పడుతుంది. మన సాఫ్ట్వేర్ల వల్ల హార్డ్వేర్ల వల్ల మనకు ఐశ్వర్యం పట్టదు. నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా తల్లిదండ్రులను ఏడిపించో, వాళ్ళని విడదీసి అమ్మ నువ్వు వచ్చేయి అంటాడు. ఈవేళ అలా అమ్మ నువ్వు వచ్చే, నాన్నగారు అక్కాలి, ఎందుకంటే వాడికి ఏ పని చేత కాదు. ఇక్కడ అమ్మ అయితే వంట ఇప్పుడు వీడి మీద ఏం ప్రేమ కాదమ్మా, డైపర్లు మార్చాలి కదా అమ్మ, ఎందుకంటే డైపర్లు మార్చడానికి మన పిల్లలకు కూడా వాళ్ళు సేవలు చేయాలి అక్కడ. అందుకోసం అమ్మ నువ్వు వచ్చేసి, నాన్నగారు కొంచెం అదో రకం కాదు, ఏం చేస్తాం ఇక్కడ, వాడికి ఏమి చేత కాదు. మరి ఈ రకంగా విడదీయడం మళ్ళీ ఇక్కడ చావుకాలంలో లావు దుఃఖమని 70 ఏళ్ల వాళ్ళని విడదీస్తారు వీళ్ళు. ఎవరు అవసరమైతే వాళ్ళే, ఎన్నాళ్ళు అవసరమైతే అన్నాళ్ళే. ఇంత స్వార్థం ఉండేవాళ్ళతోనండి మన ఊరికి అనుబంధాలు కొనసాగించేది అక్కడ నిమిత్తం మాత్రమే. ప్రతీదీ కాలే, మన పని మనం చేస్తే చాలంతే. అందుకని చివరగా ఒక ప్రశ్న ఇస్తున్నాడు ధర్మవ్యాధుడిని కౌశికుడు. నువ్వు మాంసం అమ్ముతున్నావు కదా, అది అధర్మం కదా, జీవులను చంపుతున్నట్టే కదా, నువ్వు అమ్మేకపోతే వాళ్ళు ఎవరు కొట్టరు కదా, పెట్టాలి, నువ్వు స్వయంగా కొట్టకపోవచ్చు, కానీ అమ్ముతున్నావు కదా, ఇది అధర్మమైన వృత్తి కదా, ఇన్ని ధర్మాలు చెబుతున్నావు, తల్లిదండ్రులకు సేవ చేశాను అంటున్నావు, మాంసం అమ్మడం మానేలేవా అన్నాడు. వెంటనే ఆయన ఎవరాడో తెలుసా? ఇది వర్ణాశ్రమాచార ధర్మాలు నడుస్తున్న యుగం అయ్యా, కలియుగం కాదు నాయన. మేము కసాయి కులంలో పుట్టాం, మేము ఇదే పని చేయాలి, ఇంకో ఉద్యోగం మాకెవరో ఎవరయ్యా, ఇంకో వృత్తి చేస్తే ఊరుకోరండి, వృత్తి ద్రోహం. పైగా రాజకీయ చట్టం ప్రకారం కుల వృత్తి చేయకపోతే దోషం అండి, శిక్షిస్తారు అక్కడ. అంచేతన మాంసం అమ్మడం నా వృత్తి కానీ పిట్టలను కొట్టడం నా వృత్తి కాదు అన్నాడు. ఆయన కసాయి కులంలో పుట్టచ్చు కానీ పోయేవాడు కాదండి. ఆయన పోయేవాళ్ళు పెట్టెలను కొడతారు, వాళ్ళ దగ్గర ఈయన కొంటాడు, ఈయన కొన్న మాంసాన్ని అమ్ముతాడు. వాళ్ళు ఎందుకు కొట్టారో నాకు అనవసరం, నా వృత్తిది నేను చేస్తున్నా. పైగా ఇంకోటి అన్నాడు, అయ్యా ఇలా ఇంత చాదస్తంగా ఆలోచిస్తే మనిషి అన్నవాడు బతకలేడు. ఇక్కడే ప్రపంచంలో అహింసని ప్రబోధించిన మతాలన్నీ ఎందుకు దెబ్బతిన్నాయో అర్థమవుతుంది. ఈవేళ ఆ మతాలు ఎక్కడ అయిపో మోక్షం లేవు, పేర్లు చెప్పక్కర్ల వేరే. ఎందుకు దెబ్బతున్నాయో తెలుసా? వైదిక ఋషులు ఆలోచించినంత సూక్ష్మంగా వారు ఆలోచించలేకపోయారు. ధర్మవ్యాసుడు అంటున్నాడు, హింససేయనివాడు లేడి జగమున ఒక్కడైనను, హింససేయనివాడు లేడి జగమున ఒక్కడైనను,
తమ ఓపినంత హింస తెరువునకు ఎడగల్గియే గవలయు అది చూవే అహింసనానతిశయిల్లు. హింస చేయకుండా మనిషి జీవితమే నడవదయ్యా అన్నాడు. కొంతమంది అనుకుంటారు పాపం దీపాలు పెట్టగానే పురుగులు వస్తాయి, అందుకని దీపాలు పెట్టడం మానేద్దాం. ఎన్ని మానేస్తావయ్యా, ఎన్ని మానేస్తావు? దీపాలు పెట్టకపోతే పురుగులు రావా? ఇవాళ కరెంటు దీపాలు వచ్చి ఏం చేస్తావు? మొత్తం ఆపేసి చీకట్లో గడుపుతావా? ఇంకొంతమంది ఆలోచించేవారండి విచిత్రంగా, చెప్పులతో నడిస్తే